వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. RBSK కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని RBSK మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి రవీందర్ డిమాండ్ చేశారు. అసోసియేషన్ నాయకులతో కలిసి హైదరాబాద్ కోటిలోని హెల్త్ డైరెక్టర్ ని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కంటి వెలుగు 2 దశలలో తాము పాల్గొని విజయవంతంగా పనిచేశామని అన్నారు. RBSK కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని లేదంటే కనీసం మినిమం టైం స్కేల్ అయినా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. డాక్టర్ గుండా రవీంద్ర, టీఎస్ RBSK మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మేము నేషనల్ హెల్త్ మిషన్లో వివిధ విభాగాలలో RBSK అనే ఒక విభాగం ఉంటుంది. RBSK అంటే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో మొబైల్ టీమ్ అనేది. ఇందులో ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్, ఒక ANM, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. మేము గత 9 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము. చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాము. అందులో ముఖ్యంగా మాకు రెగ్యులరైజేషన్ చేయాలి, సమాన పనికి సమాన వేతన గ్రాస్ శాలరీ అని ఇవ్వాలనే డిమాండ్ మీద ఈరోజు మన DH శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది. వారు దీనికి సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ పంపిస్తా అన్నారు. మమ్మల్ని కూడా పర్సనల్గా కలవమన్నాడు. మాకు ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజేషన్ చేయడం ఒకటి, హెల్త్ ఇన్సూరెన్స్ మాకు వర్తింపజేయాలి, తర్వాత మొబైల్ టీమ్ కాబట్టి రిస్క్ అలవెన్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి, కారుణ్య నియామకాలు ఉండాలి, ఉద్యోగ భద్రత ఉండాలి అనే డిమాండ్లతో మేము ముందుకు పోయినాము. అదేవిధంగా ఇప్పుడు పడే జాబులలో, కాంట్రాక్ట్ జాబులలో, రెగ్యులర్ జాబులలో మాకు కూడా 30% రిజర్వేషన్తో పాటు వెయిటేజ్ మార్కులు, వయో పరిమితి సడలింపు చేయాలని వారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మరియు ఒకసారి గవర్నమెంట్ను కూడా కలవమన్నారు. ఈ మధ్యనే కూడా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారిని సిద్దిపేటలో కలవడం జరిగింది. తప్పకుండా మేము శాంతియుతంగా వెళ్తున్నాము. మాకు సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలు నెరవేరుస్తామని మేము RBSKలో పనిచేస్తున్నాము. ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద వస్తుంది. మేము మా యొక్క జాబ్ డ్యూటీతో పాటు గవర్నమెంట్ పెట్టిన హెల్త్ స్కీమ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అదనంగా మా జాబ్ వర్క్తో పాటు చేస్తున్నాం. ముఖ్యంగా కరోనా టైంలో ANM కానీ, ఫార్మసిస్ట్ కానీ, మెడికల్ ఆఫీసర్స్ కానీ ఎలాంటి లీవులు తీసుకోకుండా 24 అవర్స్ ఐసోలేషన్, కోవిడ్ వ్యాక్సిన్స్ మొదలగునవి చేసినాము. అది ఎంత రిస్క్ తీసుకొని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎలాంటి మాకు అలవెన్స్లు ఇవ్వలేదు. మొబైల్ టీంలో కూడా ఎన్నో రకాలు జరిగిన ఇన్సిడెంట్స్ అయినా కానీ గవర్నమెంట్ ఎలాంటి బస్సులో స్పందించడం లేదు దీని విషయంలో. అదేవిధంగా రీసెంట్గా మొదటి దఫా కంటి వెలుగు కానీ, 2వ దఫా కంటి వెలుగు కానీ 100% సక్సెస్ చేసినాము. అది మన హెల్త్ మినిస్టర్ గారే ఒప్పుకున్నారు. RBSK వాళ్ళు చేయబట్టే సక్సెస్ అయిందని చెప్పినారు. కావున దయచేసి మా యొక్క సమస్యలను సానుకూలంగా స్పందించి తీర్చగలరని RBSK తరఫున కోరుతున్నాము. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం RBSK స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 9 సంవత్సరాల నుండి మేము RBSKలో విధులను నిర్వర్తిస్తున్నాము. తక్కువ శాలరీతో ఇప్పటి వరకు మేము చాలని జీతంతో ఇప్పటి వరకు పనిచేస్తున్నాము. ఈ మా సమస్యలను గురించి పలుమార్లు మేము DH గారికి పలుమార్లు ఈ ప్రస్తుతం ఈరోజు కూడా మేము DH గారిని కలవడం జరిగింది. మేము KCR గారిని కోరేది ఏంటంటే దయచేసి మాకు కనీస వేతనం కల్పించండి. ఒక రెగ్యులర్ వాళ్ళకు ఏ విధంగా వేతనం ఉందో ఆ విధంగా మాకు కల్పించండి. మాకు రెగ్యులరైజేషన్ అంటే మీ గవర్నమెంట్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా చేయొద్దని, అది అసమానత దారితీస్తుందని మీరే చెప్పారు. ఇప్పటి వరకు మేము ఆ డిమాండ్ను కంటిన్యూస్గా మేము అడుగుతున్నాం. మీరు చెప్పిన విధంగా మాకు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగానికి మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము పలుమార్లు వినతి పత్రం మీకు సమర్పించినాము. మీ చాలని జీతంతో ఇప్పటికీ మేము బ్రతుకుతున్నాం. అయ్యా KCR గారు, మాకు ఇప్పటికైనా మీరు మా మీద దయతలిచి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి మా మీద దయతో మాకు ఈ రెగ్యులరైజ్ చేయాలని మేము, మరియు మాకు ఫర్దర్గా మాకు కనీస ఉద్యోగ భద్రత లేదు. మరియు హెల్త్ విషయంలో మేము మొబైల్ హెల్త్ టీము పలు గ్రామాలకు మేము సందర్శించవలసి వస్తుంది. ఈ క్రమంలో మాకు యాక్సిడెంట్ జరిగినా కూడా
మాకు ఏం దిక్కు లేకుండా ఉన్నాము. పలు మాకు ఫార్మసిస్టులు కానీ కొందరు ఉద్యోగ విధుల్లో ఉండి చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వారికి ఒక కనీసం రూపాయి కూడా గవర్నమెంట్ నుండి సాయం, ఆర్థిక సాయం ఏమి అందలేదు. కావున దయచేసి ఈ NHM వ్యవస్థను అందరికీ రెగ్యులరైజ్ చేసి మా మీద దయతో మేము మీకు విన్నపం మా తరపున, మా కుటుంబాల తరపున, మా పిల్లల తరపున మేము వినతి చేస్తున్నాము.